నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ జ్యేష్ఠ మాసంలో కుంభరాశి వారికి కొంత మానసిక ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది. అన్ని విధాలా బాగున్నప్పటికీ ఒత్తిడి మాత్రం బాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖర్చులు కూడా ఇంట బయట ఖర్చులు కూడా చాలా అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ కుంభరాశి వారికి. అదేవిధంగా కుటుంబ కలహాలు కూడా కొద్దిగా పెరుగుతాయి. కాబట్టి ఈ కలహాలకి అధికంగా మీరు అవకాశం ఇవ్వకుండా ఉండటము అనేటువంటిదే మంచిది. ఒకవేళ వచ్చినా కూడా కొంత మౌనాన్ని పాటించడము అనేటువంటిది ఈ యొక్క కుంభరాశి వారికి చాలా అత్యావశ్యకము. ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఏలినాటి శని జరుగుతోంది. అదేవిధంగా జన్మరాశి సంచారమైనటువంటి యొక్క రాహు సంచారం కూడా జరుగుతోంది. కాబట్టి ఆకస్మికమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది కూడా ఈ రాశి వారికి చాలా ఉత్తమము. నిత్యము కూడా వీలైనంత వరకు శివాభిషేకాన్ని గావించడము, లేదంటే ఏదైనా ఒక గుడిలో కనుక శివలింగం కనుక ఉంటే దానికి నీళ్లు పోయటము, లేదంటే ఇంట్లో చిన్న శివలింగం ఏదైనా ఉంటే అందులో ఓం నమ శివాయ అంటూ పంచాక్షరితో 108 సార్లు జపం చేస్తూ నీళ్లు పోయటం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం చేత మీకు కుంభరాశి వారికి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాన్ని నిత్యము పాటించండి.